ట్రెపానింగ్ చేయడం ద్వారా బోర్ చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. స్క్వైర్ ప్లేట్ను ఫోర్జా చక్పై సెట్ చేయండి. ట్రెపానింగ్ సాధనం సహాయంతో 70 మిల్లీమీటర్ల వ్యాసాన్ని కత్తిరించడానికి బుక్కు నియమాన్ని ఉపయోగించి వ్యాసాన్ని కొలవండి. ఈ వ్యాయామం కోసం స్టీల్ రూల్, చక్కీ, డ్రిల్ చక్, డ్రిల్ బిట్, ట్రెపానింగ్ టూల్, బాక్స్ స్పానర్. ట్రెపానింగ్ అనేది బోలు కట్టింగ్ సాధనం యొక్క చుట్టుకొలత వెంట లోహాన్ని తొలగించడం ద్వారా రంధ్రం ఉత్పత్తి చేసే ఆపరేషన్. ట్రెపానింగ్ హాలో కట్టింగ్ సాధనాన్ని ఉపయోగించి నిర్వహిస్తారు. ట్రెపానింగ్ అనేది పెద్ద వ్యాసం కలిగిన రంధ్రాలను డ్రిల్లింగ్ చేయడానికి ఉపయోగించే ఒక సాంకేతికత. ఇక్కడ యంత్రశక్తి పరిమితంగా ఉంటుంది. తక్కువ చిప్స్ తొలగించబడిన చోట మరియు రంధ్రం యొక్క చాలా పదార్థాన్ని అలాగే తొలగించవచ్చు. ట్రెపానింగ్ చాలా సన్నని పనిముక్కలపై చాలా తక్కువ కుదురు వేగంతో నిర్వహిస్తారు. సరిగ్గా సమలేఖనం చేయబడిన బహుళ షీట్లలో ఇది ఏకకాలంలో నిర్వహించబడుతుంది. తద్వారా వేరు చేయబడినప్పుడు ప్రతి షీట్లో ఉత్పత్తి చేయబడిన రంధ్రం ఏకరీతి పరిమాణంలో ఉంటుంది మరియు అంచు నుండి ఒకే విధంగా ఉంటుంది. ట్రెపానింగ్ చేయడం ద్వారా బోర్ తయారు చేసే క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బుక్కు నియమాన్ని ఉపయోగించి పనిముక్క యొక్క కొలతలు తనిఖీ చేయండి. సూచన కేంద్రీకృత వృత్తరేఖ యొక్క సమాన దూరాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ఫోర్జాపై జాబ్ని సెట్ చేయండి. ఫోర్జా చక్పై చదరపు పలకను పట్టుకోండి. టెయిల్ స్టాక్ స్పిండిల్కు డ్రిల్ చెక్ను మౌంట్ చేయండి. డ్రిల్ చెక్పై వ్యాసం 10 మిల్లీమీటర్లు డ్రిల్ని పట్టుకోండి. మొత్తం పొడవు ద్వారా 10 మిల్లీమీటర్ల పైలట్ రంధ్రం పొందడానికి డ్రిల్లింగ్ ఆపరేషన్ చెయ్యండి. .70 మిల్లీమీటర్ల సైజులో బోర్ చేయడానికి ట్రెపానింగ్ సాధనాన్ని సెట్ చేయండి. సాధనం యొక్క మధ్య అక్షం నుండి కటింగ్ పాయింట్కు 70 మిల్లీమీటర్ల సైజులో సెట్ చెయ్యండి. టూల్ పోస్టుపై టూల్ హోల్డర్ను సరైన స్థానం మరియు మధ్య ఎత్తులో బిగించండి. సరైన ఆర్పిఎం ఎంచుకోండి మరియు సెట్ చేయండి. జాబ్ యొక్క గైడ్ హోల్కు గైడ్ పిన్ను గుర్తించండి. కాంపౌండ్ స్లైడ్ను క్రమంగా లోతుగా తరలించండి.
6 మిల్లీమీటర్ల లోతు ద్వారా 70 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన బోర్ను తయారు చేయండి. యంత్రాన్ని ఆపి లోపలి భాగాన్ని తొలగించండి. ట్రేపానింగ్ సాధనం జాగ్రత్తగా ఉపసంహరించబడుతుంది. కొలతలు తనిఖీ చేయండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. స్క్వేర్ ప్లేట్ను ఫోర్జా చెక్పై సెట్ చేయండి. ట్రేపానింగ్ సాధనం సహాయంతో 70 మిల్లీమీటర్ల వ్యాసాన్ని కత్తిరించడానికి వెర్నియర్ క్యాలిపర్ సహాయంతో వ్యాసాన్ని కొలవండి. ట్రెపానిన్ ద్వారా బోర్ చేయడం గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.